ఫామ్ 20 అని ఉంటుంది. అదే మీరు మధ్యన ఈ ఫామ్ 20 గురించి మాట్లాడుతున్నారేంటి? అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ తీసుకొచ్చారంటే ఫస్ట్ ఏడీఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను మొత్తం. ఏంటి అసలు దానివల్ల ఒరిగేది? ఫామ్ 20 అంటే అసలు ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుందంటే, మొత్తం ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, మీరు పోలింగ్ స్టేషన్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభ్యర్థికి ఒక బూత్ ఏజెంట్ ఉంటాడు. అవును. మీరు లోపలికి వెళ్ళంగానే ప్రిసైడింగ్ ఆఫీసరు కిషోర్ గారు సీరియల్ నంబర్ 425 అని చెప్తారు. 420 అనలేదు. సరే 425 కిషోర్ గారు అంటే వాళ్ళందరూ వింటారు. అది విని వాళ్ళు 425 సీరియల్ నెంబర్కి వెళ్ళి ఎస్ 425 అని మొహం చూసి అతను మీ ఏరియా అతనే ఉంటాడు ఏజెంట్ అక్కడ, ఇతను కిషోరే అని చూసుకుంటారు, టిక్ పెట్టుకుంటారు. అట్లా పోలింగ్ మొత్తం అయిపోయేటప్పుడు కల్లా ఆ రోజున మొత్తం ఎన్ని ఓట్లు పోలైనాయో మొత్తం ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ దగ్గర ఒక ఫిగర్ ఉంటుంది. ఫిగర్ ఉంటుంది కదా? కరెక్టే, ఫిగర్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో ఏం చేసిందంటే, ఎన్నికల రోజు సాయంత్రం 67% అంది, తర్వాత 70 అంది, తర్వాత 72 అంది, 3 రోజుల తర్వాత 82 అంది. అంటే ఒక్కొక్కటి లెక్కిస్తూ ఉండంగా అవి చేస్తూ ఉండంగా పెరిగి ఉండొచ్చు, ఓటర్ శాతం పెరిగి ఉండొచ్చు. ఎన్నికల మారుమూల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనేది ఉన్నట్టు తెలియదు కదా. మనము 5G నెట్వర్క్ యుగంలో ఉన్నాం. 5G ట్యాబ్లు పెట్టుకుని అప్డేట్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎవరు చేశారు, ఎవరిది అది? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎన్నికలు నిర్వహించిన ఐఏఎస్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మేము గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు చూసాము, ఎన్నికల రోజు సాయంత్రం ఇచ్చిన గణాంకాలకి ఫైనల్ గణాంకాలకి 0.5% 1% మించి తేడా లేదు. ఓకే. ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో మాత్రం 12.5% తేడా ఉందని చెప్పారు. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఓకే. ఏది బ్యాలెట్ పేపర్ ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ ఎన్నిక, కమ్యూనికేషన్ లేదు, సెల్ ఫోన్లు లేవు, టెలిఫోన్లు రోజుల్లో ఫైనల్ ఆ రోజు సాయంత్రం చెప్పిన దానికి ఫైనల్ దానికి 1% కంటే తేడా లేదు. ఈ రోజున 5G యుగంలో నువ్వు ట్యాబ్తో నువ్వు అప్డేట్ చేసుకుంటా 3 రోజుల్లో 12% అంటే పెరుగుద్ది. కరెక్ట్. సో ఇదంతా తేడా ఉందంటే, ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈవీఎం మెషిన్ ఓపెన్ చేస్తారు. ఆ ఈవీఎం మెషిన్లో 10 మంది అభ్యర్థులు ఉంటారు. చివరిలో నోటా ఉంటుంది. 10 ఉండనివ్వండి, 8 ఉండనివ్వండి, 20 ఉండనివ్వండి, మొత్తం ఆ అభ్యర్థుల పేర్లు ఆ మొత్తం కౌంట్ అని నొక్కంగానే సీరియల్ నెంబర్ వైజ్ వస్తుంది. సో ఆ కౌంటింగ్ ఏజెంట్ మొత్తం రాసుకుంటాడు, తన పార్టీకి ఎన్ని వచ్చినాయి అని రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కావాలంటే డిస్ప్లే చేస్తే మళ్ళీ ఒకసారి రాసుకుంటారు. రాసుకుంటే ఈ మొత్తం ఫామ్ 17 అనే దాంట్లో వేస్తారు. ఆ ఫలానా పోలింగ్ స్టేషన్లో ఉన్న బ్యాలెట్ ఈవీఎం మెషిన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఫామ్ 17లో వేస్తారు. ఓకే. ఫస్ట్ జాతీయ పార్టీ అయితే కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, 2 జాతీయ పార్టీలు కాబట్టి, తర్వాత టీడీపీకి ఎన్ని, వైసీపీకి ఎన్ని, జనసేన ఉంటే జనసేనకి ఎన్ని, ఆ తర్వాత ఇండిపెండెంట్లు, లాస్ట్లో నోటా. ఇది మొత్తం ఈ పార్టీకి ఇన్ని వచ్చినాయని మొత్తం ఆ ఫామ్ 17లో ఉంటుంది. అది ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించింది. ఓకే. సో ఈ మొత్తం నియోజకవర్గాన్ని ఏం చేయాలి? సో పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 మొత్తం రాస్తారు, పోలింగ్ స్టేషన్ నెంబర్ 2లో ఎన్ని, అలా మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లు రాసిందే ఫామ్ 20 అంటారు దాన్ని. సో ఆ ఫామ్ 20 రాస్తే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు దాన్ని ఎన్నికల సంఘం 10 రోజుల లోపల 2 వారాల లోపల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. 3 నెలలు అయినా కానీ అప్లోడ్ చేయాల. ఎందుకు అప్లోడ్ చేయాలా? ఓకే. ఇప్పుడు బూత్ ఏజెంట్ దగ్గర 1000 ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లలో 700 ఓట్లు పోలైనట్టు ఉంది. మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఆ బూత్ ఏజెంట్ ఫలానా వెంకటాపురం 1000 ఓట్లు ఉన్నాయి, మొత్తం 1000 ఓట్లు, దాంట్లో పోలైన ఓట్లు 700 అని దాంట్లో ఉంటే, మీరు ఫామ్ 20 అప్లోడ్ చేశారనుకోండి, దాంట్లో 950 పోలైనట్టు ఉంటుంది. ఒకవేళ ఉంటే సో 250 ఓట్లు పెంచారని అక్కడ ఒకటి అది బయటపడుద్ది. ఓహో. ఫస్ట్ అది కనుక చేస్తే అది బయటపడుద్ది. అది బయట కూడా కేవలం 700 ఓట్లు ఉంటే, ఒకవేళ ఆ ఊళ్ళో మొత్తం ఒక తెలుగుదేశం పార్టీ ఓటర్లు అనుకుందాం. ఓకే. తెలుగుదేశం పార్టీ ఓటర్లు అంటే వేసిన 700లో 500 తెలుగుదేశం పడ్డాయి, 150 వైసీపీకి పడ్డాయి, ఒక 10 కాంగ్రెస్కి పడ్డాయి, ఒక 5 నోటాకి ఇండిపెండెంట్లకి, వీళ్ళందరికీ పడినాయి. ఫామ్ 20 అప్లోడ్ చేస్తే అక్కడ ఓట్లు ఏమైనా రావాలి, ఇదే లెక్క ప్రకారం రావాలి. ఇందుకు భిన్నంగా ఉంటే దొరికిపోతారు. ఓకే.
ఇందుకు భిన్నంగా ఉంటుందనడానికి ఆధారం ఏంటి మీకు? ఫామ్ 20 ఫామ్ 20 కాదు, అక్కడ జరిగిన వీవీప్యాట్లను పోల్చమంటున్నారు. పోల్చమని అడుగుతున్నారు కదా. వీవీప్యాట్లని అక్కడ టేబుల్ మీద గుమ్మరించి లెక్కేయమంటే లెక్కేయకూడదు అంటున్నారు. ఓకే, అది లెక్కేయకూడదు అనుకుండా పోనీ దాంట్లో మాక్ పోలింగ్ అయ్యాయంటే మాక్ పోలింగ్లో ఎన్నికల్లో పాల్గొన్న గుర్తులు ఇక్కడ వాడమంటున్నారు. ఇంతకంటే కళ్ళకు కట్టినట్టు మోసం జరిగిందని, మోసం దగా కుట్ర దేశద్రోహం జరిగిందని చెప్తుంటే అందరినీ బొక్కలో వేయకుండా ఇంకేంటి ఆలోచిస్తున్నారు? కేసులన్నీ వెళ్ళి సుప్రీంకోర్టు వెళ్ళి పిటిషన్ వేసి ఇంత అవకతవకలు జరిగాయని చెప్పాలి.